ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవాలి, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, అందినదంతా దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవాలి. ప్రజల దృష్టి మరల్చేందుకు భారత్పై అణుదాడి చేస్తామని ప్రగల్భాలు పలకాలి. పాకిస్తాన్ లీడర్లు, సైన్యం దశాబ్దాలుగా చేస్తోంది ఇదే. ఐఎంఎఫ్ రుణం కోసం తాజాగా మరోసారి అదే చేస్తోంది కూడా. ఈసారి ఏకంగా తమ ఎయిర్లైన్స్ ని అమ్మకానికి పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే పిఐఏను కొనుగోలు చేసే రేసులో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఉండటం. పిఐఏ విక్రయం డ్రామా మునీర్ కోసమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయం వెనుక అసలు కథేంటి? పిఐఏ విక్రయం ఐఎంఎఫ్ రుణం కోసమా లేక మునీర్ రుణం తీర్చుకోవడం కోసమా? లెట్స్ వాచ్. ఆర్థిక సంక్షోభంలో ఇస్లామాబాద్ అమ్మకానికి ప్రభుత్వ రంగ ఎయిర్లైన్స్. పిఐఏ బిడ్డింగ్ రేసులో మునీర్ ఎయిర్లైన్స్ సేల్ వెనుక అసలు కథ ఏంటి? పిఐఏ విక్రయం ఐఎంఎఫ్ రుణం కోసమా, మునీర్ రుణం తీర్చుకోవడం కోసమా? పాలకులు దేశాన్ని నడిపించాలి, సైనికులు దేశాన్ని రక్షించాలి. ప్రపంచంలో అన్ని దేశాలు పాటించే రూల్ ఇది. కానీ ఈ రూల్ పాకిస్తాన్లో నడవద్దు. అక్కడ ఒకటే రూల్, ప్రజలేమైపోయినా, దేశం నాశనమైపోయినా, ఆఖరికి ఆక్రమణలు చేసినా సరే ఆస్తులు కూడగట్టుకోవాలి. పాలకులకు సైనికులు, సైనికులకు పాలకులు సహకరించుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే లీడర్లు, సోల్జర్లు దొంగల్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని చెరిసగం పనిచేసుకుని మిలియనీర్లైపోవాలి. ఒకవేళ ధైర్యం చేసి ప్రజలు ప్రశ్నిస్తే కశ్మీర్ తమ భూభాగమని చెప్పి మభ్యపెట్టాలి. అదే కుదరకపోతే భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామంటూ మభ్యపెట్టాలి. దశాబ్దాలుగా పాకిస్తాన్లో నడుస్తున్న ఏకైక రూల్ ఇదే. ఇప్పుడు అదే రూల్ అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయం వెనుక అసలు కథ కూడా ఇదే. పైకి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పిఐఏ విక్రయమని చెబుతున్నా దీని వెనుక అంతులేని కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తెర వెనుక మునీర్ పేరు వినిపిస్తోంది కాబట్టి. We're selling PIA for the bailout. This is how we'll make the money. ఆసీ మునీర్ చాలా హ్యాపీగా తమ ఎయిర్లైన్స్ ను విక్రయిస్తున్నట్టు చెబుతున్న ఈ వీడియో ఏ వీడియోనే అయినా పాకిస్తాన్లో జరుగుతోంది ఇదే. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణం కోరింది పాకిస్తాన్. ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న స్టోరీనే. ఇందుకోసం ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి $7 బిలియన్ అంటే 63,220 కోట్ల ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయించాలని నిర్ణయించుకుంది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. పిఐఏ విక్రయం అనేది గత 2 దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతి పెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నంగా మారబోతోంది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు, పైలట్ లైసెన్సు కుంభకోణంతో కుదేలైన పిఐఏను కొనుగోలు చేసేందుకు 4 బిడ్డర్లు అర్హత పొందారు. పిఐఏ బిడ్డింగ్ ఈ నెల 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని చెప్పాడు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పిఐఏలో 51 నుంచి 100% వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా $86 బిలియన్ అంటే 8,600 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి మొహమ్మద్ అలీ తెలిపారు. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% పాకిస్తాన్ ప్రభుత్వానికి వెళుతుంది. మిగిలింది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తామని చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే ఈ రేసులో ఆసీ మునీర్ కూడా ఉన్నాడు. బిడ్డింగ్ కు ముందస్తు అర్హత పొందిన 4 సంస్థల్లో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్లోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్ లో భాగం. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసీ మునీర్ కు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ప్రత్యక్ష స్థానం లేదు. అయితే క్వార్టర్ మాస్టర్ జనరల్ నియామకం ద్వారా మునీర్ కు ఈ సంస్థపై పరోక్షాధిపత్యం ఉంది. దీంతో ఈ విక్రయమంతా సర్వసైన్యాధ్యక్షుడు మునీర్ కోసమే జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికీ ఆసీ మునీర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తానే నెంబర్ 1గా నియంతగా పాకిస్తాన్ పాలించే ప్లాన్లో ఉన్నాడని పాకిస్తాన్ ప్రజలే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో పిఐఏ విక్రయానికి సర్కారు సిద్ధపడటం, ఆ బిడ్డింగ్లో మునీర్ ఆధిపత్యం ఉన్న సైనిక సంస్థ భాగం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇక పిఐఏ విషయానికొస్తే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం, అవినీతికి 2020లో పైలట్ లైసెన్సు కుంభకోణం తోడవడంతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది.
30% కంటే ఎక్కువ మంది పాక్ పైలట్లు నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నారని 2020లో తేలింది. దీంతో సంస్థ 260 మందిని తొలగించాల్సి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్, యూకే, అమెరికా దేశాలు పిఐఏ విమానాలపై నిషేధాన్ని విధించాయి. దీంతో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతర్గత సమస్యలు కూడా పిఐఏను దెబ్బతీశాయి. సిబ్బందికి అధిక జీతాలు, ప్రయోజనాలు మొదలైనవి ఖర్చులను మరింతగా పెంచాయి. నిర్వహణ లోపాలతో పాటు 2020లో జరిగిన పిఐఏ ఫ్లైట్ 8303 క్రాష్ వంటి భద్రతా వైఫల్యాలు సంస్థకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఇదే అదనగా IMF రుణం కోసమంటూ పిఐఏ విక్రయాన్ని తెరపైకి తెచ్చారు. నిజానికి ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. 186 పేజీల నివేదికలో అవినీతి, ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కుల్ని హైలైట్ చేసింది. ఈ రెండింటి కారణంగానే ఏటా పాకిస్తాన్ జీడీపీ 6% నష్టపోతున్నట్టు తెలిపింది. పాకిస్తాన్ ఇప్పటికైనా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే వచ్చే 5 ఏళ్లలో 6% జీడీపీ పెరుగుతుందని IMF తెలిపింది. కానీ IMF రుణాలే తప్ప ఆర్థిక సంస్కరణలు పాకిస్తాన్కు అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ లీడర్లు సైన్యం లక్ష్యం దేశాభివృద్ధి ఎంతమాత్రం కాదు, కేవలం తమ సొంత అభివృద్ధి మాత్రమే. అందుకే IMF రుణం చేతికొచ్చే వరకు సంస్కరణల పేరుతో డ్రామాలాడతారు. ఒకసారి ఆ నిధులు చేతికొచ్చాక దొంగలాగా పంచుకుని మళ్లీ దేహీ అంటూ చేతులు చాచి అడుక్కుంటారు. ఈ నిజాన్ని భారత్ ఎన్నో ఏళ్లుగా IMF, వరల్డ్ బ్యాంక్ సహా అంతర్జాతీయ సంస్థలకు ఆధారాలతో సహా చూపిస్తోంది. పాకిస్తాన్కి ఇచ్చే నిధులు పాలకులు, సైన్యం, అవినీతి, ఉగ్రవాదానికే తప్ప ప్రజల కోసం ఖర్చు కావని వాదిస్తూ వస్తోంది. కానీ ఆ సంస్థలు గుడ్డిగా పాకిస్తాన్కు రుణాలు ఇస్తూ పోతూనే ఉన్నాయి. దీని వెనుక అమెరికా, పాశ్చాత్య దేశాల కుట్రలు ఉన్నాయి. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విక్రయం ద్వారా వచ్చే IMF రుణం కూడా దేశీ ప్రజల తలరాత మార్చదు. షహబాజ్ షరీఫ్, ఆసిముని ఆస్తిగా మారుతుందంతే. ఒకవేళ ప్రజలు ధైర్యం చేసి ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కాశ్మీర్ ప్రస్తావన చేసి భారత్పై అణుదాడి చేస్తామంటూ ఈజీగా డైవర్ట్ చేస్తారు. రియాలిటీ తెలియని పాకిస్తానీలు తమను తాము తోపుల్లాగా ఫీల్ అయిపోతూ ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకుంటారు.